ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి లోపు సింహరాశి వారికి యమగండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. అంతేకాకుండా సింహరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏమిటి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సింహరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో సింహరాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎన్నడీ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ సింహరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజ సిద్ధమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో సింహరాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటి వారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా సింహరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. పౌర్ణమిలోపు సింహరాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారబోతోంది. ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు. సింహరాశి వారు దూర ప్రయాణాలను చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అంతేకాకుండా సింహరాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. సింహరాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్ములు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సింహరాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. సింహరాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. సింహరాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇక సింహరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారి అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సింహరాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరికి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. ఇక సింహరాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజల్లో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే సింహరాశి వారి కళ నెరవేరే సమయం ఇదే. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇక సింహరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. సింహరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న దానిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. సింహరాశి వారి కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్మేస్తారు. ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి సింహరాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది ఈ రాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందువల్ల సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీరు సన్నిహితులో 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయాల్లో సింహరాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు.
స్త్రీల విషయం వచ్చేసరికి సింహరాశి వారికి చెప్పిందే నిజం అనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతారు. అంతేకాకుండా సింహరాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. సింహరాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సింహరాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వామ్యులకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అన్నట్టు. అనుకూలమైన గ్రహస్థితి వల్ల సింహరాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా సింహరాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులే రానున్నాయి. సింహరాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. భాగస్వామి వ్యాపారం చేసే సింహరాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ సమయంలో సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహ సమయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలని పొందుతారు. వీరి దాంపత్య విషయంలో మొదటి కలహాలు చోటు చేసుకున్న అంటే ఎలాంటి కలహాలు చోటు చేసుకున్నా భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా సింహరాశి వారు జలుబు, గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం సింహరాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా అవసరం. వ్యాయామం, యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పాటించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఈ నెల పౌర్ణమి లోపు సింహరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఏ విషయాన్ని వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.